హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో అలసటగా, నీరసంగా అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎనర్జీ డ్రింక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ డ్రింక్ తాగిన తర్వాత ఎనర్జిటిక్‌గా అనిపించడమే కాదు, రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారు. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ ఎనర్జీ డ్రింక్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రింక్‌ని ప్రిపేర్ చేయడానికి ముందుగా సబ్జా గింజలను నానబెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్‌ల సబ్జా గింజలను కప్‌లో వేసుకొని, కప్పు నిండా నీళ్లు వేసుకొని, ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సబ్జా గింజలు ఇలా రెడీ అవుతాయి. అలాగే ముందుగానే బాదం పప్పులను కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకొని తీసుకున్నాను. వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే బాదం పప్పు పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది కదా! అలా నానబెట్టుకున్న పప్పుల నుండి పొట్టును తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం పాలు కాచిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదండీ! ఆ చిల్డ్ మిల్క్‌నే ఈ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తున్నాను. ఐస్ ఉపయోగించడం లేదు. ఈ చల్లటి పాలతోనే ఈ జ్యూస్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఈ జ్యూస్‌లోకి ఫ్రూట్ కోసం నేనైతే 2 బాగా పండిన అరటిపళ్ళను తీసుకున్నానండి. అరటిపళ్ళు బదులుగా మీరు యాపిల్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు. అరటిపళ్ళను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. యాపిల్ ఉపయోగిస్తున్నట్లయితే పైన పొట్టును తీసేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉపయోగించుకోండి. తర్వాత మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి 10 వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. వాటితో పాటుగా ఒక 2 యాలకులను కూడా వేసుకోవాలి. ముందు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని, అలాగే తీపి కోసం 2, 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని గానీ లేదా ఇలా పటికి బెల్లం పొడినైనా సరే వేసుకోవచ్చు. స్వీట్‌ని మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ లేదంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి చల్లటి పాలను కూడా వేసుకోవాలి. నేనిక్కడ పాలల్లోని మలాయిని సెపరేట్ చేయకుండా అలాగే మీగడతో సహా వేసేసానండి. మీరు కావాలంటే మీగడని సెపరేట్ చేసి ఉత్తి పాలు వేసినా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా తీసుకున్నన్నిటిని బాగా గ్రైండ్ చేసుకొని ఈ జ్యూస్‌ని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలను వేసుకోవాలి. అలాగే కట్ చేసిన బాదం పప్పు పలుకులను వేసుకోవాలి. వీటితో పాటుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 5, 6 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ జ్యూస్‌లో వేసుకున్న ఈ సబ్జా గింజలు మనకి చలవ చేయడమే కాదండి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ఈ మొత్తం డ్రింక్ అంతటిని బాగా కలుపుకున్న తర్వాత గ్లాస్‌లో పోసుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునే ముందు పైన కొద్దిగా సబ్జా గింజల్ని, డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. జ్యూస్ అయితే పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చాలా ఇష్టంగా తాగుతారండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. అలాగే చాలా ఎనర్జీగా కూడా అనిపిస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.